చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. హేమాహేమీలు బలమైన నేతలతో పదవి కోసం పోటీ పడాలి. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా సామాన్య బీసీ మహిళకు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఇది కేవలం పదవి పంపకం కాదు, నిజమైన సామాజిక న్యాయం. బీసీల రాజకీయ సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పార్టీని నమ్ముకొని పనిచేసిన మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి పెద్దల సభకు పంపింది. మాటల్లో చెప్పే సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించింది టీడీపీ అధినాయకత్వం. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవికి ఎంపికైన దళవాయి రమాదేవిపై ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్రంలో కొందరికి మాత్రమే రాజకీయ పదవులు, చట్టసభల్లోకి ప్రవేశం అనే విధంగా సాగిన కాంగ్రెస్ పాలనకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చరమగీతం పాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అసెంబ్లీ, పార్లమెంటులో అడుగుపెట్టేలా చేసిన ఘనత ఎన్టీఆర్దే. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అదే బాటలో నడుస్తున్నారు. ఇటీవలి గవర్నర్ కోటాలో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వర్ల రామయ్యకు అవకాశం వస్తుందని ఊహించిందే. కానీ అనూహ్యంగా బీసీ మహిళకు ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గవర్నర్ కోటాలో పదవి దక్కించుకున్న వడ్డెర సామాజిక వర్గ నేత దళవాయి రమాదేవి ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఈ పోస్టుకు పలువురు పోటీ ఉన్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ క్లీన్ ఇమేజ్ ఉన్న రమాదేవిని ఎంపిక చేసింది. రాజకీయాల్లో సామాన్యులకు స్థానం లేదనే విమర్శలకు తెలుగుదేశం అధిష్టానం గట్టి సమాధానమిచ్చింది. అనంతపురం వాసి దళవాయి రమాదేవి పదవులు ఆశించకుండా పార్టీకి పనిచేశారు. 2004 నుంచి టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. 2021లో నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేట్ స్థానంలో ఓడిపారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. రమాదేవి భర్త దళవాయి వెంకటనారాయణ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ప్రస్తుతం టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రమాదేవి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యల పరిష్కారానికి కృషి చేసి గుర్తింపు పొందారు. తెలుగు మహిళా విభాగంలో వివిధ హోదాల్లో పనిచేశారు. పార్టీ పటిష్టతకు పనిచేయడంతోనే అధినాయకత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ఇచ్చిన మాటే రమాదేవికి పదవి అని చెప్పాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వడ్డెర్ల జనాభా అధికం. వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో బీసీలతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్ అసెంబ్లీ టికెట్ ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్న హామీని రమాదేవి రూపంలో నెరవేర్చారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నాయకత్వంలో పనిచేయడము రమాదేవికి కలిసివచ్చింది. వడ్డెర్ల జాబితాను టీడీపీ నేతలు సిద్ధం చేసినా పార్టీ కోసం పనిచేసి వివాదాలకు తావులేని రమాదేవిని ఎంపిక చేశారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన మహిళకు పెద్దల సభలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారనే సందేశం జనంలోకి వెళ్లింది. రాజకీయాల్లో పదవులు కేవలం అధికారానికి ప్రతీకలు కావు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి సముచిత గౌరవం కల్పించినప్పుడే ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవి ఎంపిక విలువలకు అద్దం పట్టేలా ఉంది. అరుదైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదవి ఇచ్చిన తెలుగుదేశంకు వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఏం చేస్తారో చూడాలి.